ఇప్పుడు మీరు గమనించండి, హిందువులు ఎక్కడా కూడా ఆ దేశాన్ని చీల్చేద్దామా, లేకపోతే ఆ జాతిని నాశనం చేసేద్దామా, ఇలాంటి ఐడియాలు రావు. ఎందుకు? ఖాళీగా ఉండరుగా. పొద్దున్న లేస్తే ఆడవాళ్ళు వాళ్ళ పూజల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, పురుషులు వాళ్ళ పూజల్లో వాళ్ళు బిజీ. మనకు బోల్డెన విధానాలు ఇచ్చారు, వ్రతాలు ఇచ్చారు. మౌనవ్రతం ఒకటి, రామకోట రాయడం ఒకటి, పూజ చేయడం ఒకటి. పూజ చేసేటప్పుడు మౌనంగా ఉండడం, పువ్వులు కొయ్యడం. రేపు శుక్రవారం దేవుడి గదికి అడగాలి. అమ్మ ఊరెళ్ళింది, వెళ్ళే ముందు చెప్పుద్ది. బుధవారం ఊరెళ్తుంది అమ్మ మళ్ళీ శనివారం కానీ రాదు. రేపు రాత్రికి దేవుడి గది అంతా సర్దేసి కడిగామంటే మేమే చేసేవాళ్ళం. ముగ్గులు కూడా పెట్టేసేవాళ్ళం. అమ్మ లేకపోయినా గుమ్మానికి పసుపు రాసి దేవుళ్ళని శుద్ధి చేసాడు, రెడీ చేసాడు. అలా మనం దేంతో బిజీగా ఉంటాం? దేవుడితో, దేవుడి గదితో, దేవుడి మదితో.